తలనొప్పి రెగ్యులర్‌గా రావటం, నిద్ర సరిగ్గా పోలేకపోవటం, గ్యాస్ ఫార్మ్ అవ్వటం, ఫ్యూచర్‌లో ఏదైనా వ్యాధికి సూచనగా మనం దీన్ని భావించొచ్చా? అన్నిటికి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఒక 4 ఉంటాయి. మీరు ఏదైతే లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారో దానికి అలవాటు పడడం వల్ల మీరు మందులకు అలవాటు పడిపోతున్నారు. యాంటీబయోటిక్స్‌ని ఆన్ కౌంటర్ తీసుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? రైట్ డోస్, రైట్ టైము, రైట్ డ్యూరేషన్ వాడితే తప్పితే అది కిల్ అవ్వదు. మందులు యూజ్ చేయకుండా ఏవైనా వ్యాధుల్ని తగ్గించుకోవటం కానీ, కంట్రోల్ చేసుకోవటం కానీ చేయొచ్చా? ఎలాంటి వ్యాధులు? బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఈ 4 వ్యాధులు లైఫ్ స్టైల్ రిలేటెడ్. నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్. నమస్తే సార్. నమస్తే. సో, కొంతమంది నడుస్తూ అలసిపోతూ ఉంటారు. లేదు ఏ పని చేయకపోయినా అలా కూర్చొని ఒక అలసట అనేది వస్తూ ఉంటుంది. ఇది దేనికి సింప్టమ్? మనం ఏ కండిషన్స్‌లో సీరియస్‌గా తీసుకోవాలి? సో, బేసికల్లీ అది ఏజ్‌ని బట్టి ఉంటది అండ్ జెండర్‌ని బట్టి ఉంటది. హ్మ్. సో, ఇప్పుడు జెండర్ తీసుకున్నట్టయితే ఇన్ ఫీమేల్ పేషెంట్స్ ఒకటి మెన్సెస్ ప్రెజెంట్‌గా ఏమన్నా మెన్స్ట్రువల్ సైకిల్ నడుస్తుందా లేదో చూసుకుంటాము. బిఫోర్ మెన్సెస్ కొద్దిగా వీక్‌నెస్ సింప్టమ్స్ గూడా ఉంటాయి. అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ డౌన్ అవ్వడం, లేకపోతే ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉండి అట్లా ఉన్న ఎనీమియా పేషెంట్స్‌కి గూడా ఇట్లా అవుతది. అదొకటైతే ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్ విటమిన్ డి డెఫిషియన్సీ. సో, నో వన్ అంటే ఎక్స్‌పోజర్ ఆఫ్ సన్‌లైట్ సరిగ్గా లేదు. అండ్ ఎవ్రీవన్ ఈస్ రషింగ్ టువర్డ్స్ జాబ్స్ బై 9:00. ఈవినింగ్ 6 వరకు బయటికి రావట్లేదు. హ్మ్. ఔట్‌డోర్ ఎక్స్‌పోజర్ లేదు. హ్మ్. గేమ్స్, యాక్టివిటీస్ లేవు. ఈవెన్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. సో, దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడము, కాల్షియం సరిగా మనం తిన్నా గాని అబ్జార్ప్షన్ అవ్వకపోవడం, దీనివల్ల ఎక్కువ అలసట ఉంటుంది. ఇక్కడ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే డి విటమిన్ ఉండదు. డి విటమిన్ లోపం ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువుంటుంది. ఎందుకు సార్ అట్లా? అదే మన ఇప్పుడు మీరు కాల్షియం ఇంటేక్ ఏదో కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్ తింటారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మిల్క్ గాని, ఎగ్స్ గాని, లేకపోతే సీ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటాము. తీసుకున్నప్పుడు కాల్షియం మనకు దాని నుంచి ఫుడ్‌లో నుంచి డివైడ్ అయ్యి బయటికొస్తుంది. వచ్చినా గాని విటమిన్ డి లేకపోవడం వల్ల అది బ్లడ్‌లోకి అబ్జార్ప్షన్ అవ్వదు. సో, దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ లీడ్స్ టు లో కాల్షియం లెవెల్స్. ఓకే. మరి దాంట్లో వీక్‌నెస్ ఎందుకొస్తదనంటే, ఇప్పుడు మనకు బ్లడ్‌లో ఒక టార్గెట్ ఉంటది. హ్మ్. 8-10 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ మెయింటైన్ అవ్వాలి కాల్షియం. అది మెయింటైన్ అవ్వలేదనుకోండి, బోన్స్ నుంచి తీసేసుకుంటది. ఓకే. టు మెయింటైన్ దట్ లెవెల్స్ బోన్స్ నుంచి తీసేసుకొని బాడీలో బ్లడ్‌లో ఏదైతే మెయింటైన్ అవ్వాల్సిన లెవెల్స్ అది మెయింటైన్ చేసుకుంటది. ఓకే. దానివల్ల బోన్స్ నుంచి ఎప్పుడైతే కాల్షియం తీసేసుకుంటుందో బోన్స్ వీక్ అవుతాయి. అందుకే ఇప్పుడు యంగ్ ఏజ్‌లో గూడా ట్రివియల్ ఇంజ్యూరీస్‌తో గూడా ఫ్రాక్చర్స్ అవ్వడము, బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, టైర్డ్‌నెస్, ఫెటీగ్ ఇవన్నీ ఎక్కువ ఉండడానికి రీజన్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే. సో, అందుకని మేము రెగ్యులర్ సప్లిమెంటేషన్ ఇస్తాము. జనరల్‌గా నేనైతే ఎవ్రీ వీక్లీ వన్స్ 60,000 యూనిట్స్ సప్లిమెంట్స్ ఇస్తాను ఫర్ 12 వీక్స్. 12 వీక్స్ అవ్వగానే ఆపేస్తారు. బట్ అది అలా అవ్వదు. అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా కంటిన్యూ చేయాలి. టు ఓకే. మెయింటైన్ ఆఫ్టర్ 6 వీక్స్ తర్వాత మళ్ళీ 1 మంత్లీ ఒకసారైనా వేసుకోవాలి. వేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసినా గానీ, ఇప్పుడు మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్‌లో మాత్రం సన్‌లైట్ ఎక్స్‌పోజర్ లేదు. అవును. అట్లెందుకు ఫుల్‌గా మొత్తం బాడీ అంతా కవర్ చేసుకొని సన్‌లైట్ ఎక్స్‌పోజ్ అయినా గాని వేస్ట్. హ్మ్. మన స్కిన్ మీద సన్‌లైట్ పడ్డప్పుడు అవర్ కొలెస్ట్రాల్ కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ డి. అందువల్ల ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ అంటే ఏ కొలెస్ట్రాల్ సార్ ఈ మనకి కన్వర్షన్‌లో ఉంటుంది? మనకి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ కన్వర్షన్ ఉంటది. ఇప్పుడు మన ఓకే. స్కిన్ కింద సబ్‌క్యూటేనియస్ టిష్యూ ఉంటది. దాంట్లో హ్మ్. ఫ్యాట్ ఉంటది. దాంట్లో హెచ్‌డిఎల్ అనే కొలెస్ట్రాల్ ఉంటది. దట్ ఈస్ గుడ్ కొలెస్ట్రాల్. దాన్ని మనం విటమిన్ డికి కన్వర్ట్ అవుతది. కన్వర్ట్ అయ్యి మనకు విటమిన్ డి ప్రొడక్షన్ అవుతదనమాట. హ్మ్. ఇండోర్‌లో చేస్తే ఏంటి ప్రాబ్లము? సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అయితే లేదు కదా! అవును. థ్రెడ్ మిల్స్ అవన్నీ రన్ అవుతారు. బట్ 4 గోడల మధ్యలో చేసినా గాని దేర్ ఈస్ నో యూజ్. హ్మ్. ఇఫ్ యూ టేక్ అంటే ఇప్పుడు పక్కన దుర్గం చెరువు ఉంది. దాని దగ్గరికి పోతే బెటర్ దాన్ థ్రెడ్ మిల్.
దట్స్ హ్మ్. వాట్ ఐ ఫీల్. హ్మ్. కాకపోతే మనం మన దగ్గరికి వచ్చిన పేషెంట్ అందరికీ కౌన్సెలింగ్ ఇస్తాము, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. కానీ దాన్ని ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది ఇగ అది పేషెంట్‌కి తెలుస్తదది. ఓకే. ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు హెల్త్ బావుంటుంది. అంతే. ఓకే. అయితే సాధారణంగా ఎవరైనా జ్వరం వచ్చిందనుకోండి, ఫస్ట్ ఇంట్లోనే డోలో 650 పారాసెటమాలో వేసేస్తూ ఉంటారు. అలాగే కొన్ని యాంటీబయాటిక్స్ కూడాను ఆన్ కౌంటర్ వెళ్లి తీసుకుంటూ ఉంటారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినైట్‌లీ. ఇప్పుడు మనకు ఫీవర్ అనేది ఇట్స్ ఎ వైరల్ ఫీవరా? బ్యాక్టీరియల్ ఫీవరా? అసలు ఫీవర్ ఎందుకొస్తుంది? మలేరియానా? టైఫాయిడా? డెంగ్యూఆ? చికన్‌గున్యానా? ఇవన్నీ ఫీవర్స్ ఉన్నాయి. అన్నిటికి ఒకటే సింప్టమ్ జ్వరం. సో, జ్వరంతో పాటు కొన్ని అడిషనల్ సింప్టమ్స్ ఉంటాయి. ఓకే. టైఫాయిడ్ తీసుకుంటే గనక లూజ్ మోషన్స్ ఉండడం, వామిటింగ్స్ ఉండడం, హిస్టరీ ఆఫ్ ఔట్‌సైడ్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం, ఇలాంటివి ఉన్న వాళ్ళకు టైఫాయిడ్ ఉండొచ్చు అని మనం టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసిన తర్వాత మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు దీంట్లో ఇష్యూ మీరన్నది యాంటీబయాటిక్ ముందే వాడేస్తారు. హ్మ్. ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ టైఫాయిడ్. టైఫాయిడ్ బ్యాక్టీరియా మీరు తీసుకున్న యాంటీబయాటిక్‌కి ఎంతో కొంత చనిపోతాయి. అప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేసినా గాని అది పాజిటివ్ రాదు. అప్పుడు యూ డోంట్ హావ్ క్లూ అసలు జ్వరం ఎందుకొచ్చింది? ఎందుకెళ్ళిపోయింది? పోనీ అదే జ్వరం మళ్ళీ వచ్చిందనుకోండి. ఇప్పుడు బాడీలో మొత్తం బ్యాక్టీరియా చనిపోతే మళ్ళీ రాదు. మీరు యాంటీబయాటిక్స్ 3 రోజులు వాడడము, హ్మ్. ఆపేయడము, లేకపోతే రోజుకి 2 సార్లు యేసుకునేది ఒకేసారి యేసుకోవడం. ఇర్రెగ్యులర్ వల్ల ఏమవుతది బ్యాక్టీరియా మొత్తం చనిపోదు. హ్మ్. అందుకని మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఫీవరొస్తది. హ్మ్. మా దగ్గరికొచ్చినప్పుడు ఏమంటారు, "సార్ జ్వరం వస్తుంది, పోతుంది, డోలో యేస్తే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది." ఇట్లాంటి సింప్టమ్స్ చెప్తారనమాట. అప్పుడు మేము క్లియర్ కట్‌గా నోటీస్ చేస్తాం. అంటే హిస్టరీ తీసుకొని అసలు మీరేమేం మందులేసుకున్నారు, ఎవరి అడ్వైస్ మీద యేసుకున్నారు అన్నప్పుడు మీరన్నట్టు ఇర్రేషనల్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంది. బట్ ఇట్ ఈస్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్. హ్మ్. అంటే మన రూరల్ ప్రాక్టీస్‌లోనే ఎట్ ద లెవెల్ ఆఫ్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ నుంచే ఇర్రేషనల్ యూసేజ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఆ గ్రౌండ్ రూట్ కరెక్షన్ చేస్తే తప్పితే ఇది ఎరాడికేట్ అవ్వదు. ఓకే. సార్ యాంటీబయోటిక్స్‌ని ఆన్ కౌంటర్ తీసుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? ఉంటుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. హ్మ్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎప్పుడొస్తదంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ యాంటీబయాటిక్ ఫర్ రైట్ రీజన్ అండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఫర్ రైట్ రీజన్ ఆల్సో నాట్ ఎట్ ఎ రైట్ డోస్, నాట్ ఎట్ ఎ రైట్ ఫ్రీక్వెన్సీ. అంటే రోజుకి 2 సార్లు యేసుకునేది ఒక్కసారి యేసుకోవడం. ఇంకోటి వారం రోజులు వాడాల్సింది 3 రోజులు వాడి ఆపేయడం, 2 రోజులు వాడి ఆపేయడము. అది గూడా దానివల్ల మీకేంటంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే బాడీలో ఉన్నదో అది టోటల్‌గా కిల్ అవ్వదు. దానికి రెసిస్టెన్స్ వచ్చేస్తది. అలవాటు పడిపోతది. ఇప్పుడు మనం మస్కిటో కాయిల్స్ పెడుతున్నాం. కొన్ని రోజులకు దానికి గూడా మస్కిటో రెసిస్టెంట్ అయిపోయి చనిపోదు. ఈ బ్యాక్టీరియా గూడా అంతే. సో, రైట్ డోస్, రైట్ టైము, రైట్ డ్యూరేషన్ వాడితే తప్పితే అది కిల్ అవ్వదు. దెన్ ఓకే. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తది. ఇప్పుడు టీనేజ్‌లోనే యాంటీబయాటిక్స్ స్టార్ట్ జేసినారు. అంటే అవసరం లేకుండా స్టార్ట్ జేసినారు. హ్మ్. అది ఫ్యూచర్‌లో ఏదన్నా సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ పని జేయకపోవచ్చు. అయితే ఈ యాంటీబయోటిక్స్‌కి ఏజ్‌కి రిలేటెడ్ ఉంటాయా సార్? ఏ ఏజ్ నుంచి యాంటీబయోటిక్స్ అని సజెషబుల్? అహా! ఇప్పుడు మన చిన్న ఏజ్‌లో లెస్ థాన్ 1 ఇయర్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉంటే 1 ఇయర్ లోపు గూడా యాంటీబయాటిక్స్ ఇస్తాము. హ్మ్. ఏ ఏజ్ నుంచి వాడొచ్చనేది ఏం లేదు. మన పర్ కేజీ అని ఉంటది. అంటే ఎంత బాడీ వెయిట్ ఉందో దాన్ని బట్టి డోసేజ్ అనేది అడ్జస్ట్ చేసి డాక్టర్స్ ఇస్తారు. హ్మ్. హ్మ్. ఇన్ఫెక్షన్స్ ఉంటే గనక. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా కనుక్కోకుండానే వాడుతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు ఫీవర్ అన్నాము. ఇప్పుడు డెంగ్యూ, చికెన్‌గున్యా తీసుకుంటే వైరల్ ఫీవర్. టైఫాయిడ్ ఏమో బాక్టీరియల్ ఫీవర్. ఇప్పుడు డెంగ్యూకి, చికెన్‌గున్యాకి గూడా యాంటీబయాటిక్స్ స్టార్ట్ జేయడం అనవసరం. హ్మ్. అయినా గాని ఇప్పుడు మా దగ్గర రాకముందుకే స్టార్ట్ జేస్తున్నారు గదా! సో, అందువల్ల రెసిస్టెన్స్ ఒస్తుంది. ఓకే. సో, అవసరం లేకుండా వాడడం వల్ల ఇప్పుడు నేను వాడాను. అవసరం లేకున్నా వాడాను. ఈ ఏదైతే బాక్టీరియా ఉంటాయో ఇవి నా స్టూల్‌లో, మోషన్‌లో ఎక్స్‌క్రీట్ అవుతాయి. ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అనేవి దీని ద్వారానే స్ప్రెడ్ అవుతాయి. ఆ సేమ్ టైప్ ఆఫ్ బాక్టీరియా ఇంకెవరన్నా ఇంజెస్ట్ చేశారనుకోండి, హ్మ్. అది రెసిస్టెంటే ఉంటది. ఓకే. అంటే ఒకరి నుంచి రెసిస్టెంట్ బాక్టీరియా ఒకరి నుంచి ఇంకొకరికి గూడా ఎళ్తది. ఓకే. ఇప్పుడు ఫుడ్ హ్యాండ్లర్స్ ఉంటారు. హ్మ్. ఇమాజిన్ ఇఫ్ రెస్టారెంట్ అందరికి టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్తాం. హ్మ్. వ్యాక్సిన్ ఇవ్వలేదు వాళ్ళకి టైఫాయిడ్ ఉంటే దే ఆర్ టైఫాయిడ్ క్యారియర్స్. ఓకే. వాళ్ళ నుంచి గూడా మనకు టైఫాయిడ్ బాక్టీరియా వచ్చే ఛాన్స్ ఉంది.
ఒకవేళ అది యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఉందనుకోండి, మన బాడీలోకి ఎంటర్ అయితే అది సేమ్ యాంటీబయాటిక్ వర్క్ చేయదు. హ్మ్. హ్మ్. ఇఫ్ ఈవెన్ దట్ ఫెలో ఈజ్ నాట్ యూజింగ్ యాంటీబయాటిక్ కరెక్ట్‌లీ ఆల్సో మనకే ఎఫెక్ట్. ఎందుకంటే ఆ బాక్టీరియా అతని నుంచి మనకొచ్చింది కాబట్టి. ఓకే. సో, అది ఒక్కరి దగ్గర ఆగేది గాదు. ఇప్పుడు ఊర్లల్లో ఇప్పుడు చెరువుల్లో బట్టలుతుతారు, ఇంకేదో జేస్తారు. అట్లా గూడా స్ప్రెడ్ అవుతాయి బాక్టీరియా. అంటే మోషన్ అందులో స్ప్రెడ్ అవ్వడం, యూరిన్ అందులోకెళ్ళిపోవడం అట్లా. అయితే కొంతమందిలో చిన్న చిన్న లక్షణాలుంటాయి సార్. ఎలా అంటే తలనొప్పి రెగ్యులర్‌గా రావటం, నిద్ర సరిగ్గా పోలేకపోవటం, గ్యాస్ ఫార్మ్ అవ్వటం ఇలాంటివన్నీ మనకి ఫ్యూచర్‌లో ఏదైనా వ్యాధికి సూచనగా మనం దీన్ని భావించొచ్చా? ఈ అంటే ఇలాంటి వ్యాధి లక్షణాలు ఏ వ్యాధిలో ఎక్కువగా ఉంటాయి? అంటే ఒక పర్టిక్యులర్ డిసీజ్ అని చెప్పలేము. మీరు జెప్పిన ఏదైతే సింప్టమ్స్ హెడేక్, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ స్ట్రెస్ ఇండ్యూస్డ్. స్ట్రెస్ ఇండ్యూస్డ్ అంటే డైలీ సపోజ్ ఇఫ్ యూ హావ్ టు వర్క్ 8-9 అవర్స్. మీరు అలా 8-9 అవర్స్ కాకుండా కంటిన్యూయస్‌గా వర్క్ జేస్తున్నారు. నిద్రపోకుండా అదొకటి. నెక్స్ట్ సెల్ ఫోన్ యూసేజ్. 6:00 తర్వాత ఇప్పుడు మనకు లైట్ ఫెయిల్ అవుతది గదా! ఊర్లలో ఒకప్పుడు 7, 8కి పడుకునేవాళ్ళు అందరూ. ఓకే. ఇప్పుడు ఊర్లల్లో గూడా పడుకోవడం లేదు. ఎందుకంటే స్క్రీన్ టైమ్. ఇప్పుడు 6 తర్వాత సెల్ ఫోన్ ముట్టుకోవద్దంటే ఎవరన్నా ఆగుతారా? అసలు ఆ! సో, సెల్ ఫోన్ ఏమవుతది? మీకు రెటీనా అనేది ఉంటుంది గదా! ఎప్పుడైతే 6, 7 అయిన తర్వాత లైట్ ఫెయిల్ అయితదో, మీ రెటీనా సెన్స్ ఏం జేస్తదంటే, చీకటయింది. హ్మ్. ఇక నిద్రబోయే టైం అయింది అని మన బాడీలో పీనియల్ గ్లాండ్ అనేది ఉంటది. దాని ఓకే. నుంచి మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతది. దానివల్ల మీకు నిద్రొస్తది. ఇప్పుడు మీరు 10, 11, 12, 1:00 వరకు స్క్రీన్ పెట్టినప్పుడు మీ రెటీనా సెన్స్ అనేది చీకటయిందనేది సెన్స్ చేయదు. హ్మ్. హ్మ్. ఒకప్పుడు లైట్స్ గూడా లేవు గదా! హ్మ్. దానివల్ల గూడా రెటీనా యూజ్డ్ టు సెన్స్ డార్క్‌నెస్ వచ్చేసింది అని. అవును. సో, మీకు నిద్ర పట్టాలి అంటే ఫస్ట్ లైట్ ఫెయిల్ అవ్వే ముందు సెల్ ఫోన్ అనేది స్టాప్ చేయడము. తర్వాత వీలైనంత తొందరలో లైట్స్ ఆఫ్ జేసేసుకోవడం ఇంట్లో. హ్మ్. తొందరగా డిన్నర్ జేసేసి ఆఫ్ జేసేసుకుంటే అప్పుడు మీకు స్లీప్ ఇండ్యూస్ అవుతది. సో, దీనివల్ల అందరికి నిద్ర పట్టట్లే. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా లేదో హెడ్‌ఏక్ ఒస్తది. నెక్స్ట్ డే టైమ్ మొత్తం మీ వర్క్ అంతా ఎఫెక్ట్ అవుతది. సో, ఇవన్నీ మీరన్నట్టు దీస్ ఆర్ ద సింప్టమ్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. అయితే మనకి స్ట్రెస్, స్క్రీన్ టైము, అలాగే నిద్రలేమి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఏవి ఎక్కువగా మనిషి ఆరోగ్య శైలిని పాడు చేస్తూ ఉంటాయి? శరీరాన్ని ఈ మూడిట్లో ఏది ఎక్కువగా పాడు చేస్తుంది? స్ట్రెస్ వల్ల నిజంగా బాడీ మైండ్ స్ట్రెస్ అనంటే ఇది బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్? ఆ! ఇప్పుడు మీరు మైండ్ స్ట్రెస్ అంటున్నారు. మైండ్ స్ట్రెస్ వల్ల ఏమవుతదంటే మీకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడము, షుగర్ పెరిగిపోవడం, థైరాయిడ్ మీద ఎఫెక్ట్ చూపియడము, కొలెస్ట్రాల్ గూడా పెరిగిపోవడము. అన్నిటికి ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి 4 ఉంటాయి. అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, గ్రోత్ హార్మోన్, గ్లూకగాన్ అని ఉంటాయి. 4. ఇట్స్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ హార్మోన్స్ అండ్ ఇన్సులిన్. హ్మ్. ఎప్పుడైతే ఇన్సులిన్, ఈ హార్మోన్స్ మధ్యలో బ్యాలెన్స్ ఉంటేనే మీ షుగర్ కంట్రోల్‌లో ఉంటది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగాయో మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అయితాయి. వన్స్ షుగర్ లెవెల్స్ స్పైక్ అయినప్పుడు ఆబ్వియస్‌గా కొలెస్ట్రాల్ గూడా పెరుగుతది. స్ట్రెస్ వల్ల బీపీ గూడా పెరుగుతది. కొంతమందికి థైరాయిడ్ మీద గూడా ఎఫెక్ట్ చూపిస్తది. మనకి మందులు యూజ్ చేయకుండా ఓన్లీ లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొని ఏవైనా వ్యాధుల్ని తగ్గించుకోవటం కానీ, కంట్రోల్ చేసుకోవటం కానీ చేయొచ్చా? ఎలాంటి వ్యాధులు? ఇప్పుడు నేను 4 చెప్పాను గదా! హ్మ్. బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్. ఈ 4 వ్యాధులు లైఫ్ స్టైల్ రిలేటెడ్. వన్స్ యూ కరెక్ట్ ద లైఫ్ స్టైల్ అవి మెల్లగా వాటంతట అవే నార్మల్‌కొచ్చేస్తాయి. నార్మల్‌కొస్తాయా? తగ్గిపోతాయా? అంటే ఒకటి తగ్గిపోతాయంటే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలో అయితుర్రు అన్న దాన్ని బట్టి అదుంటుంది. మీరు మరీ స్ట్రిక్ట్‌గా ఫాలో అయినప్పుడు నార్మల్‌కొచ్చేస్తాయి. సరే ఎంతో కొంత ఫాలో కావాలని ఫీల్ అయ్యి ఫాలో అయితే అది తగ్గుతాయి. ఓకే. సో, ఇప్పుడు మీరు అన్నది లైఫ్ స్టైల్ చేంజెస్‌లో నేనెలా డీల్ చేస్తానంటే, ఇప్పుడు నేను చెప్పిన 4 లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పాను నేను. పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. హ్మ్. అతను ఎంతవరకు ఫాలో అవుతాడనేది ఒక 3 మంత్స్ టైమ్ ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ కొద్దిగా ఎలివేటెడ్ ఉంది. షుగర్ కొద్దిగా ఎలివేటెడ్ ఉంది. బీపీ కొద్దిగా ఎలివేటెడ్ ఉంది. 3 మంత్స్ టైమ్ ఇస్తాను. 3 మంత్స్ తర్వాత ఐ విల్ రిపీట్ ఆల్ ద టెస్ట్స్. హ్మ్.
చేసిన తర్వాత నాకు అర్థమైపోతది. హ్మ్. ఈయన హ్మ్. ఎంతవరకు ఫాలో అయ్యిండు, ఇవి ఎంతవరకు కరెక్షన్ అయినాయి. ఓకే. కరెక్షన్ అవ్వలేదు అనంటే చెప్తాను. మీరు సీరియస్‌గా ఫాలో అవ్వట్లేదు. అందుకే అవ్వట్లేదు. మీరు ఒకవేళ సీరియస్‌గా ఫాలో అవుతానంటేనేమో ఐ విల్ నాట్ స్టార్ట్ ద మెడిసిన్. ఓకే. లేదు అనంటే ఐ విల్ స్టార్ట్ ఆఫ్ ద మెడిసిన్ అనేది చెప్పేస్తాం. సార్ ఒకసారి మెడిసిన్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్‌గా మెడికేషన్‌లోనే ఉండాలా? ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ మీరు చెప్పిన కొలెస్ట్రాల్ కానీ, కొలెస్ట్రాల్‌కి కూడా మెడికేషన్ పెడతారా? పెడతాం. ఓకే. కొలెస్ట్రాల్ తర్వాత థైరాయిడ్, ఇప్పుడు షుగరు, బీపీ ఈ వీటికి మనం తీసుకుంటే మెడికేషన్ లేకుండా మనం వాటిల్ని కంట్రోల్‌లో ఉంచుకుంటే, ఒకసారి మెడికేషన్ అలవాటైతే, మనం దానికి లైఫ్ లాంగ్ ఇంకా మెడిసిన్ వాడాల్సిందేనా? అట్లేం లేదు. అలవాటు పడేది ఏముండదు. యాక్చువల్లీ ఏంటంటే, మీరిప్పుడు లైఫ్ స్టైల్ బాలేదు గాబట్టి మీకివన్నీ ప్రాబ్లమ్స్ ఒచ్చాయి. హ్మ్. దాన్ని కరెక్షన్ జేయడానికి మీరు 2 ఆప్షన్స్. ఒకటి లైఫ్ స్టైల్ బాగు జేసుకోవడం. ఇది మన వల్ల గాలేదనుకోండి. రెండో ఆప్షన్ మెడికేషన్. సపోజ్ మీరు అలవాటు పడిపోతారు అంటారు. హ్మ్. అలవాటు పడిపోవడం దేనికి? మీరు ఏదైతే లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారో దానికి అలవాటు పడడం వల్ల మీరు మందులకి అలవాటు పడిపోతున్నారు. ఓకే. ఎప్పుడైతే మీరు దానికి మార్చుకుంటే, అప్పుడు మందుల డోసు తగ్గిస్తాము. టేపర్ జేస్తాము. ఇప్పుడు మీది బ్లడ్ ప్రెషర్ ఇమాజిన్ 150/90 ఉంది. మీకు పలానా రీజన్స్ ఉన్నాయి. జాబ్ స్ట్రెస్ ఉంది. లేకపోతే నిద్ర సరిగ్గా పట్టట్లేదు. సెల్ ఫోన్ టూ మచ్ యూజ్ జేస్తున్నారు. ఎక్సర్‌సైజ్ సరిగ్గా లేదు. ఇవన్నీ ఉన్నాయి రీజన్స్. మీరు 150/90 ఉన్నప్పుడు నేనేమంటాను, నార్మల్ బీపీ ఈజ్ 120/80 మీది ఎక్కువుంది. మీకు అట్‌లీస్ట్ ఇవన్నీ ఫాలో అయ్యేలోపు కొద్దిగా టైం పడతది గదా! ఐ విల్ స్టార్ట్ ద మెడిసిన్. మీరిది ఫాలో అయినప్పుడు మెల్లమెల్లగా బీపీ మానిటర్ జేసుకుంటాము. వన్స్ వితౌట్ మెడిసిన్ గూడా నార్మల్‌కొస్తుందన్నప్పుడు అప్పుడు మెడిసిన్ తీసేస్తామనేది చెప్తాం. ఓకే. సో, దాన్ని బట్టి ఇప్పుడు మనం ఇట్లా బల్లగుద్ది ఇది కరెక్ట్‌గా ఇట్లనే ఉంటదని చెప్పలేము. హ్మ్. ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన 10 మాటల్లో ఆయన ఎన్ని ఫాలో అయితాడనేది హ్మ్. ఇట్ హ్మ్. డిపెండ్స్ ఆన్ హిమ్. ఓకే. అయితే ఇంకొకటి సార్, మనకి రక్త పరీక్షల్లో చాలా నార్మల్‌గా ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ఇవి వాళ్ళకి సింప్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఎట్లా మనం డయాగ్నోస్ చేయాలి? ఒకవేళ రోగంతో బాధపడుతున్నారు, రక్త పరీక్షలో ఏమీ కనిపించట్లేదు అనేటప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలంటారు? అంటే ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్ అయితే మనం బెటర్‌గా ఆన్సర్ జేయొచ్చు. అంటే లైక్ ఇప్పుడు మీరన్నారు సింప్టమ్స్ ఉన్నాయి. హ్మ్. బట్ టెస్ట్‌లు నార్మల్ ఉన్నాయి అని అంటున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సింప్టమ్ ఇప్పుడు జెప్తే షుగర్ లేదంటే మనకి కొలెస్ట్రాల్ ఆ! ఇలా ఏవైనా తీసుకుంటే నార్మల్‌గా ఉన్నాయి. రక్త పరీక్షలో నార్మల్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఊబకాయం కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ నిల్ చెప్తుంది. దీన్నెట్లా తీసుకోవాలి? యెస్. సో, దీన్నేమంటారంటే బాడీ కాంపెన్సేషన్ అంటాం. హ్మ్. అంటే ఇప్పుడు మీరు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మీరు ఎన్ని జేసినా గాని ఒక టైం వరకు నడుస్తదది. ఎందుకు నడుస్తది అనంటే బాడీ అనేది కాంపెన్సేట్ జేసుకుంటది. సపోజ్ మీరు ఇష్టం వచ్చినట్టు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. హ్మ్. హ్మ్. కొంతమంది కూల్ డ్రింక్స్ తాగినా గాని షుగర్ నార్మల్ ఉంది అనంటే దాని మీనింగ్ ఏంటంటే ప్యాంక్రియాస్ నుంచి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయిపోయి మన బాడీ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ జేసి మీరెంత షుగర్ డ్రింక్ తాగినా గాని దాన్ని కంట్రోల్ జేస్తుంది. హ్మ్. ఒకానొక స్టేజ్‌లో ప్యాంక్రియాస్ గూడా గివ్ అప్ ఇచ్చేస్తది. ఓకే. ఎంతకని ప్రొడ్యూస్ జేస్తది ఇన్సులిన్‌ని. అప్పుడు మీకు సింప్టమ్స్ కనిపిస్తాయి. హ్మ్. అంటే సింప్టమ్స్ ఇన్ ద సెన్స్ అప్పుడు షుగర్ స్పైక్స్ మీకు టెస్ట్ చేసినప్పుడు కనిపిస్తాయి. కాపోతే దాని ఏదైతే ఎక్సెసివ్ ఇంటేక్ వల్ల మీకు ఒబేసిటీ అయితే ఉంటది. హ్మ్. ఒబేసిటీ ఉన్నంత మాత్రాన డయాబెటిస్ ఉండాలని లేదు. హ్మ్. హ్మ్. ఒబేసిటీ కొద్దిగా ఒక 5, 10 సంవత్సరాలు కంటిన్యూ అయిన తర్వాత డయాబెటిస్ వస్తది. ఓకే. అట్లా. ఇప్పుడు చిన్న పిల్లల్లో ఉన్నారిప్పుడు. హ్మ్. హ్మ్. చిన్న పిల్లలు ఒకప్పుడు బాడీ వెయిట్ కంటే ఇప్పుడు పెరిగింది. హ్మ్. అంటే ఒబేసిటీ ఎక్కువ మందికొస్తుంది. రీజన్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇప్పుడు మనకు చాక్లెట్‌లు, బిస్కెట్‌లు అన్నీ రెడీమేడ్‌గా దొరుకుతాయి గదా! సో, అది వెంటనే మీకు డైజెస్ట్ అయిపోయి వెంటనే షుగర్ స్పైక్స్ వచ్చేస్తాయి. సో, దానివల్ల ఏంటంటే రెడీమేడ్ గ్లూకోజ్ వల్ల గూడా మనకు హ్మ్. ఇన్‌స్టంట్ ఎనర్జీ వచ్చేసి గూడా మనకి ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది ఫార్మ్ అయిపోయి ఒబేసిటీ ఫార్మ్ అయిపోతుంది. ఓకే. సో, బాడీ ఒక రేంజ్ వరకు మీకు ప్యాంక్రియాస్ టాలరేట్ జేస్తది. లివర్, ప్యాంక్రియాస్ టాలరేట్ జేస్తది. ఒక రేంజ్ క్రాస్ అయిన తర్వాత అవి గూడా గివ్ అప్ ఇచ్చేసినప్పుడు మీకు షుగర్ పెరిగి అంటే టెస్ట్ చేసినప్పుడు షుగర్ పెరుగుతది. ఓకే. లేకపోతే కొలెస్ట్రాల్ గూడా అట్లనే. కోల్డ్, కాఫ్ ఉంటాయి కదా సార్!
సమ్‌టైమ్స్ అవి చాలా నార్మల్‌గా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది జలుబుతో చచ్చిపోయారురా అంటూ ఉంటారు. ఆ! ఏ టైప్ ఆఫ్ జలుబులు దీని తీవ్రతని మనం ఎలా గుర్తించాలి? అసలు చచ్చిపోయేంత వరకు వెళ్తూ ఉంటారా? యెస్. యెస్. సో, ఇప్పుడు దిస్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఏజ్ గ్రూప్ ఫస్ట్. హ్మ్. హ్మ్. మన ఏజ్ గ్రూప్‌లో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అండ్ చిల్డ్రన్ తీసుకుంటే వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువుంటది. ఓకే. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువున్న కేటగరీస్‌లో హ్మ్. మనం ఈవెన్ ఒక జలుబు, కాఫ్, కోల్డ్ వచ్చింది. ఒక 2, 3 రోజుల దాకా గూడా తగ్గట్లేదు. హ్మ్. ఫీవర్ గూడా తగ్గట్లేదు. అంటే ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. ఓకే. జ్వరం తగ్గట్లేదు. అండ్ మీకేదైతే సింప్టమ్స్ కాఫ్, కోల్డ్ వచ్చిందో అది గూడా తగ్గట్లేదు. ఇప్పుడు మామూలు కాఫ్, కోల్డ్ కంటే ఒక 1 వీక్ టైమ్ ఇస్తాం. ఓకే. అయినా తగ్గట్లేదు. అప్పుడు డెఫినైట్‌లీ యూ నీడ్ టు విజిట్ ఎ డాక్టర్. ఇంకొకటి వార్నింగ్ సైన్‌లో ఫీవర్. టెంపరేచర్ మీకు ఫస్టు 3-5 డేస్‌లో సివియారిటీ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటది. అలా తగ్గకుండా అట్లనే కంటిన్యూయస్‌గా వస్తుంది అనంటే, ఏదైతే కాఫ్, కోల్డ్ అనేది ఇనిషియల్‌గా ఇట్స్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్. హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ అనేది కాంప్రమైజ్ అవుతది. దాని ద్వారా మీకు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తది. ఓకే. అప్పుడు న్యూమోనియాస్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. ఇది ఎల్డర్లీ యాస్ వెల్ యాస్ చిల్డ్రన్ చెప్పాను. హ్మ్. కామన్ హ్మ్. హ్మ్. న్యూమోనియా ఏజ్ గ్రూప్స్. అందుకని న్యూమోనియా రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ గాని, ఫ్లూ వ్యాక్సినేషన్ గాని ఎవరికి సజెస్ట్ చేస్తామంటే మోర్ థాన్ 65 ఇయర్స్ కేటగరీకి సజెస్ట్ చేస్తాము. న్యూమోకోకల్ వ్యాక్సిన్ చిన్న పిల్లలకు సజెస్ట్ చేస్తాం. సో, టు అవాయిడ్ న్యూమోనియా కామన్ కాఫ్, కోల్డ్ నుంచి కూడా న్యూమోనియా బారిన పడే అవకాశం ఉంటది కాబట్టి వీళ్ళకు వ్యాక్సినేషన్ ఇస్తాం. హ్మ్. అడల్ట్స్‌లో కూడా వ్యాక్సినేషన్ ఎవరికి ఇస్తామంటే డయాబెటిక్స్‌కి. హ్మ్. ఏదన్నా క్రానిక్ లంగ్ డిసీజ్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గూడా వ్యాక్సినేషన్ ఇస్తాం. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం వల్ల వీళ్ళకు కామన్ కోల్డ్, కాఫ్ గూడా న్యూమోనియా దాకా దారి తీయవచ్చు. ఓకే. ఇంక చెప్పాలంటే ఆస్థమాటిక్స్. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇప్పుడు కోవిడ్ ఉంది. హ్మ్. కోవిడ్ గూడా ఇట్ హాస్ స్టార్టెడ్ లైక్ ఏ కామన్ కాఫ్, కోల్డ్ లాగానే స్టార్ట్ అయింది. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో మేము గమనించినట్టయితే కొంతమంది డయాబెటిసు, హైపర్ టెన్షను లేకపోతే ఆస్తమా వీళ్ళందరూ లేనోళ్ళు సేఫ్‌గా బయటపడ్డారు. ఎవరికైతే అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు హ్మ్. న్యూమోనియా దాకా బాధపడ్డారు గదా! హ్మ్. సో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేము జెప్పాలంటే కోవిడ్. హ్మ్. కోవిడ్ ఇంకా స్వైన్ ఫ్లూ. ఫ్లూ కేసెస్ ఉంటాయి హ్మ్. గదా! హ్మ్. ఇప్పుడు కామన్ ఫ్లూ గూడా ఇప్పుడు నాకు ఐ యామ్ నాట్ అలర్జిక్. హ్మ్. నాకేం గాకపోవచ్చు. ఆస్తమా ఉన్న వాళ్ళకు దే మే ల్యాండ్ అప్ ఇన్ న్యూమోనియా. అందుకని దీన్ని ఎలా తీసుకోవాలి అనంటే, ఏజ్ గ్రూప్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికున్నాయో చూసుకోవాలి. ఏ హ్మ్. ఏజ్ వాళ్ళకొస్తది? ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లైక్ ఆల్రెడీ ఏదన్నా బ్యాక్‌గ్రౌండ్ డిసీజెస్ డయాబెటిసు, ఆస్తమా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా న్యూమోనియా ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా న్యూమోనియా వస్తుంది.